హాయ్ గైస్, టెక్ న్యూస్ 55కి స్వాగతం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి ఐటెల్ నుంచి. ఐటెల్ చూసుకుంటే ఐటెల్ A80 అనే నేమ్తో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో UniSoC T603 ప్రాసెసర్తో, అలానే 6.7 ఇంచ్ HD+ LCD డిస్ప్లేతో, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, దీంతో పాటుగా 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 7000 అయితే పెట్టారు. ఈ ప్రైస్ కి ఇది ఒక డీసెంట్ మొబైల్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఏవైతే మనకి iPhone 17 సిరీస్ ఉన్నాయి, ఇందులో వీళ్ళు స్లిమ్మెస్ట్ ఐఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ ఐఫోన్ చూసుకుంటే మనకి iPhone 17 ఎయిర్ అనే నేమ్ తో రావచ్చు అయితే ఇన్ఫర్మేషన్. అలానే మనకి సామ్సంగ్ కూడా నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఏవైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ ఉన్నాయో, ఇందులో సామ్సంగ్ అయితే సామ్సంగ్ గెలాక్సీ S25 స్లిమ్ అనే నేమ్ తో ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు చూసుకుంటే మనకి ఐఫోన్ తీసుకురాబోయే ఏవైతే మనకి iPhone 17 ఎయిర్ ఉందో, ఈ మొబైల్ మనకి సామ్సంగ్ తీసుకురాబోయే అయితే సామ్సంగ్ గెలాక్సీ S25 స్లిమ్ ఉందో, ఈ మొబైల్ కన్నా మనకి స్లిమ్ గా ఉంటుందని అయితే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ చూసుకుంటే రియల్మీ 14 Pro సిరీస్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్స్ మనకి January 16th అయితే లాంచ్ చేయబోతున్నారు. అలానే మనకి రియల్మీ చూసుకుంటే ఈ మొబైల్స్ లో యూజ్ చేయబోయే ప్రాసెసర్ అయితే వీళ్ళు టీజ్ చేశారు. ఏదైతే మనకి రియల్మీ 14 Pro ఉందో, ఈ మొబైల్ లో చూసుకుంటే వీళ్ళు MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. అలానే మనకి ఏదైతే రియల్మీ 14 Pro Plus ఉందో, ఈ మొబైల్ లో చూసుకుంటే వీళ్ళు Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. మోస్ట్లీ మనకి ఏదైతే రియల్మీ 14 Pro ఉందో, ఈ మొబైల్ చూసుకుంటే మనకి అండర్ 20,000 అయితే రావచ్చు. అలానే మనకి రియల్మీ 14 Pro Plus చూసుకుంటే మనకి అండర్ 25,000 అయితే తీసుకురావచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో చూసుకుంటే ఒప్పో Reno 13 సిరీస్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఒప్పో అయితే వీటి లాంచ్ డేట్ అయితే టీజ్ చేసింది. ఈ మొబైల్స్ చూసుకుంటే వీళ్ళు January 9th అయితే లాంచ్ చేయబోతున్నారు. అలానే మనకి ఇందులో చూసుకుంటే MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి మోటో నుంచి. మోటో చూసుకుంటే మోటో G05 అనే నేమ్ తో ఒక మొబైల్ ని రేపు అయితే లాంచ్ చేయబోతుంది. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో MediaTek Helio G81 Extreme ప్రాసెసర్ తో, అలానే 6.6 ఇంచ్ HD+ LCD డిస్ప్లేతో, దీంతో పాటుగా 5200 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. మనం ఇప్పటి వరకు చూసుకుంటే మొబైల్స్ లో మాక్సిమం 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే చూసాం. బట్ ఇప్పుడు చూసుకుంటే సామ్సంగ్ అయితే 500 మెగాపిక్సెల్ కెమెరా మీద వర్క్ చేస్తుందని అయితే ఇన్ఫర్మేషన్. సో చూడాలి మనం ఈ 500 మెగాపిక్సెల్ కెమెరాని ఏ మొబైల్ లో ఫస్ట్ టైం చూస్తామని అయితే. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ చూసుకుంటే మనకి iPhone SE సిరీస్ లో మనకి మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే అయితే iPhone SE4 ఉందో, ఈ మొబైల్ నేమ్ వీళ్ళు చేంజ్ చేయబోతున్నారు అయితే ఇన్ఫర్మేషన్. ఈ మొబైల్ మనకి iPhone SE4 అనే నేమ్ తో కాకుండా iPhone 16e అనే నేమ్ తో రావచ్చు అయితే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్ మనకి మోటో నుంచి. మోటో చూసుకుంటే మోటో H50 Pro మొబైల్ ఏదైతే ఉందో, ఈ మొబైల్ చూసుకుంటే వీళ్ళు Android 15 అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ఎవరైనా ఈ మొబైల్ ని యూజ్ చేస్తుంటే చెక్ చేసుకోండి, మీకైతే ఈ అప్డేట్ వచ్చే ఉంటుంది. ఫైనల్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ చూసుకుంటే ఐఫోన్ యూజర్స్ కి అరౌండ్ $95 million అయితే పే చేయబోతుంది. దీనికి రీజన్ చూసినట్లయితే మనకి నార్మల్ గా ఏవైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయో, ఇందులో మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. అలానే మనకి యాపిల్ లో చూసుకుంటే మనకి సిరి అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వాయిస్ అసిస్టెంట్ సిరి ఏదైతే ఉందో, దీన్ని మనం యాక్టివేట్ చేయాలంటే ఏదైనా మనం హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి, లేదంటే మనం హే సిరి అనే కమాండ్ అయితే యూజ్ చేసి మనం దీన్ని అయితే యాక్టివేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ హే సిరి అనే కమాండ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే యాపిల్ ఆల్వేస్ మన మాటలను అయితే వింటూ ఉంటుంది. అలానే మనకి ఇది ప్రైవసీకి విరుద్ధం అని చెప్పొచ్చు. సో ఈ రీజన్ వల్ల అయితే యాపిల్ మీద అయితే కేసు వేశారు. ఇందువల్ల మనకి యాపిల్ అయితే $95 million అయితే పే చేయబోతుంది. సో ఈ $95 million లోంచి వీళ్ళు పర్ పర్సన్ కి $20 అయితే పే చేయబోతున్నారు. బట్ ఇది అందరికైతే కాదు, ఎవరైతే యూఎస్ లో ఉంటారో వీళ్ళకి మాత్రమే. సో గైస్, ఇదే వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.